బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 89751396. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ కానూరు పవర్ ఆఫీస్ రోడ్డు డిఎన్ఆర్ కాలనీలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ గత 5 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నామని కమిటీ సభ్యులు రాకేష్, వసంత్ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కాలనీలోని ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, గ్రహణం ఉన్నదని ఈ విగ్రహాన్ని తీసేయాలని చెప్పారని, హోమం చేసిన ఎడల దోషాలు తొలగిపోతాయని సిద్ధాంతి చెప్పడం జరిగిందన్నారు. వచ్చే నెల 13వ తేదీన లడ్డూ వేలంపాట వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని, నిమజ్జనముకు భారీ సంఖ్యలో భక్తులు రావాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలం, నా పేరు వసంత కుమారి. ఇక్కడ గత 6 సంవత్సరాలుగా వినాయక చవితి పండగ బాగా ఘనంగా చేస్తున్నారు మా కమిటీ కుర్రోళ్ళు. ఛత్రపతి శివాజీ కమిటీ సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 13వ తారీఖున మాకు ఇక్కడ మాది డిఎన్ఆర్ కాలనీ. మా కాలనీలో వాళ్ళందరూ సహకరించి బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము బాగా చేస్తున్నాము వినాయక చవితి పండుగ. నిమజ్జనం రోజున అందరూ ఊరేగింపుకి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. జై గణేశ. నా పేరు రాకేష్ శర్మ. గత 6 సంవత్సరం హైదరాబాద్ ఒక వినాయక చవితి అంగరంగ వైభవంగా చేస్తున్నాం. మా స్ట్రీట్ కాలనీ వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి బాగా సహకరిస్తున్నారు. మా ఇల్లు ఇక్కడ కాకపోయినా సరే ఆంటీలు మాకు దగ్గరుండి అన్ని చూసుకొని అన్ని బాగా చేస్తున్నారు. మా కమిటీ పేరు వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ. అందరూ మనకి గ్రహణం ఉందని చెప్పి బొమ్మ తీసేయలేదు అన్నారు. కాకపోతే మన సిద్ధాంత గారిని కనుక్కొని మాట్లాడితే మనకి దీనికి పరిష్కారం ఉంది, శాంతివం ఉందని చెప్తే మనం 7వ తారీఖు తర్వాత బొమ్మ మొత్తం మూసేసి తర్వాత రోజు మళ్ళీ కొత్తగా బొమ్మ ప్రారంభించి శాంతిహోమం చేసి ఓపెన్ చేసిన తర్వాత మండపం జరిగింది. కాబట్టి దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మన చిన్న కాకాని సిద్ధాంత గారు చెప్పారు. కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 13వ తారీఖు మనకి నిమజ్జనం జరుగుతుంది. అదే రోజు లడ్డు వేలంపాట జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి పాల్గొని గణేష్ మహారాజ్ కి మేము గత ఇదిగా పెడుతున్నామండి. ఇక్కడ వినాయకుడిని ఈ నెల 13వ తారీఖున నిమజ్జనం చేస్తున్నాము. లడ్డు వేలంపాట ఉంది. భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నారు. విగ్రహాన్ని సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. విజయవాడ ఈ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి ప్రారంభించారు. స్టాల్స్ ను జానకి లక్ష్మి సందర్శించి చీరలను పరిశీలించారు. స్టాల్స్ లోని వ్యూవర్స్ తో చేనేత చీరల వివరాలను అడిగి తెలుసుకున్న కేశినేని జానకి లక్ష్మి. ఈ సందర్భంగా కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ చేనేత వస్త్రాలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, మహిళలకు చీరలంటే ఎంతో మక్కువ. ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ ఎంతో బాగున్నాయన్నారు. చేనేత పరిశ్రమ మన జాతీయ సంపదని, చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యంతో పాటు మన కళను ప్రోత్సహించినట్లు ఉంటుందన్నారు. సెకండ్ టైం ఉండదు. శ్రీనివాస్ గారు కూడా
भैया फोन करो అటువైపు వెళ్ళండి ఒకసారి సాగనా 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 చేనేత మన జీవితాల్లో ప్రవేశించిన కార్మికులు వాళ్ళ నైపుణ్యాన్ని చీరల్లో వేసి మనకి చెప్తా ఉంటారు. ఇది మన కళకి ప్రతిబింబమే కాకుండా మన సాంప్రదాయం కూడా. ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి దేనికైనా మన చీరలు ఇప్పుడు కంచి చీరలని ఉప్పాడ చీరలని అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామండి. ఇక్కడైతే అందరూ వీవర్స్ అది కూడా వచ్చారు. 2-3 స్టాల్స్ చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. కొత్త కొత్త డిజైన్స్ అవి వచ్చినాయి. అందరూ ఈ 31 ఈ 3 రోజులు ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి. అందరూ వచ్చి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దసరా, దీపావళి, మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. అంతేకాకుండా ఇప్పుడు మనం చేనేత అన్నది మనకి పూర్వ తరాల నుంచి వచ్చిందండి. మనము ఆ చీరలన్నీ వాళ్ళంతా కష్టపడి నేస్తారు. ఒక్కొక్క చీర నేయడానికి 4 రోజులు కూడా పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. సో మనం అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి మళ్ళీ ఆధారం అంటూ ఉంటుంది. వాళ్ళకి కళలు మళ్ళీ నైపుణ్యాన్ని పెంచుకుంటానికి ఉంటుంది. మనకి నచ్చిన డిజైన్స్ కూడా కొంతమంది నేస్తామని చెప్పారు. కలెక్షన్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు. ఈ రోజు ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వినాయకునికి వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ విజయవాడ నుండి వచ్చిన బృందాన్ని మేళతాళాలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కె గంగాధర్, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ శర్మ, దేవస్థానం అర్చకులు ఆర్ శ్రీనివాస్ శాస్త్రి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठानि पापनिवासाय कामितार्थप्रदायिने कैवल्यानन्द
విజయవాడ రామలింగేశ్వర నగర్ కొలిపర్ల వారి వీధిలో 4వ రోజు వినాయక ఉత్సవాల సందర్భంగా సుమారు 2000 మంది అన్న సంతర్పణకు రావడం చాలా ఆనందంగా ఉందని కమిటీ సభ్యులు వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి వినాయక విగ్రహం ఇక్కడ పెట్టడం జరుగుతుందని, ఈ సంవత్సరం చిన్నపిల్లలు భక్తి ఉత్సాహంతో విగ్రహం పెట్టడం జరిగిందని, ప్రతి సంవత్సరం 1500 మంది అన్న వితరణకు వచ్చేవారని, ఈ సంవత్సరం 2000 మంది రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రేపు ఉదయం లడ్డు వేలంపాట భారీ ఊరేగింపుతో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామన్నారు. ఎందుకు ఎవరేమంటారు అనేక క్లాసులు తీసుకెళ్ళి ఫస్ట్ తెచ్చుకో ఎవరేమంటారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఆనందంగా ఉన్నదండి. మేము అనుకోకుండా 1500 మంది వస్తారని భోజనాలకి అన్నదాన కార్యక్రమానికి అనుకున్నాం. కాకపోతే 2000 మంది పైనే వచ్చారు. ఇది 3వ సంవత్సరం అండి. ఫస్ట్ సంవత్సరం వచ్చి చిన్నపిల్లలతో స్టార్ట్ చేసాము. 2వ సంవత్సరం కూడా బాగా భోజనాలు పెట్టాము. 2వ సంవత్సరం కూడా 1000 నుంచి 1200 మందికి భోజనాలు పెట్టడం అయితే జరిగింది మా కమిటీ వాళ్ళ తరఫున. అలాగే ఈ సంవత్సరం 1500 మంది ఏదైతే అనుకున్నామో అనుకోకుండా 2000 మంది భోజనాలకు వచ్చారు. ఇలాగే ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఎంతో సహకారాలు అందించి ఈ ప్రోగ్రామ్ని ఇలాగే వినాయకుడి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అలాగే రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల లోపల లడ్డు వేలం పాట ఉంటుంది. ఆ తదుపరి కార్యక్రమం వినాయకుడిని ఊరేగింపు. అలాగే రేపొద్దున కూడా 3-4 గంటలకి ఎంతమంది అయితే భోజనాలకు వచ్చారు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేయాలని మేము అయితే కోరుకుంటున్నాము. రేపు 3 నుంచి 4 గంటల లోపల వినాయకుడు ఊరేగింపు ఉంటుంది. అలాగే ఈ ప్రోగ్రాంకి ఇంత ముందు నడిపించిన మా కమిటీ సభ్యులకి, రాజు గారికి, అలాగే మా ప్రభు గారికి, మా మల్లికార్జున గారికి, అలాగే ముఖ్యంగా మా పిల్లలందరికీ తరఫున, ఎందుకంటే ఈరోజు ఈ పిల్లలు లేకపోతే ఇంతమందికి అన్నదానం చేసే అదృష్టం మాకైతే కలగకపోతున్నాం. అలాగే ఇంతమందికి వచ్చినందుకు వినాయక చవితి తరఫున అందరికీ శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు వెంకటరమణ, కొల్లిపారవారి వీధి, రామలింగేశ్వర నగర్. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు 4వ రోజు స్వామివారి శ్రీ వీరగణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని, దాతలు ఎవరైనా ఆలయ మండపం అభివృద్ధికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే సంప్రదించి తగిన రసీదు పొందగలరు. ఈ రోజు సాయంత్రం గొప్ప కోలాటం నృత్యం, కూచిపూడి జానపద నృత్యం నిర్వహించబడుతుందని భక్తులందరూ విచ్చేసి తిలకించి స్వామివారి కృపా కటాక్షములు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు, కమిటీ సభ్యులు వీరమాచేని శైలజ, లోయవాసు, పంచమర్తి శ్రీనివాసులు, రవణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకు, మా దేవస్థానం యాజమాన్యానికి, అలాగే మా ధర్మకర్తల మండలికి, భక్తులకి, పురోహితులకి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. నవరాత్రుల్లో భాగంగా స్వామివారి ఈ రోజున వీరగణపతి స్వామివారి దర్శనంలో
అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా 1116 చెల్లించి ఈ దేవస్థానం వద్ద దంపతులు పాల్గొని ఈ అలంకారాల్లో ఈ రోజున స్వామివారు వీరగణపతి స్వామివారి దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దేవస్థానం వద్దకు ఇచ్చేసి ఈ నవరాత్రుల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా నిన్న శివజ్యోతి నృత్యాలయం వారిచే గొప్ప కూచిపూడి మరియు జానపద కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులు చాలా మందిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఈ రోజున కూడా సాయంత్రం 5 to 7 గంటల మధ్యలో గొప్ప కోలాట కార్యక్రమం కలదు కె వసుంధర గారి ఆధ్వర్యంలో. అలాగే 7 to 9 గంటల మధ్యలో శర్మ గారిచే కూచిపూడి మరియు జానపద నృత్యాలు కూడా కలవు. కావున ఈ రోజున కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ 2 కార్యక్రమాలను కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాబో 3వ తారీఖున ఏకాదశి రోజున రాబో లక్ష్మీ గణపతి హోమాన్ని విజ్ఞప్తి. మన మెయిన్ రోడ్ లో ఏం చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 3వ తారీఖు ఆ రోజు బుధవారం స్వామివారికి ఎంతో విశిష్టమైన రోజు. ఆ రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి పూర్వపాత్రగా కూర్చున్నాం. అట్లాగే ఈ యొక్క దేవస్థానంతో స్థిరాస్తులు ఏం లేవండి. భక్తులు సమర్పించే కానుకలు మాత్రం ఈ యొక్క దేవస్థానం యొక్క ఆదాయం. భక్తులు అలాగే స్వామివారికి కార్తీక మండలం వెనకాల అభివృద్ధిలో ఉన్నది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ దేవాలయంకు చాలా పురాతనమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఈ దేవాలయం దీని చరిత్ర 180 సంవత్సరాల నాడు స్థాపించబడినది. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి తొలి గురువు వినాయకుడు. ఈ వినాయకుడు వాళ్ళ వీర గణపతిగా అవతారంలో ఉన్నారు. ఈ స్వామి ఉగ్రరూపంగా ఉంటారు. మూషికాసురుడు అనేటటువంటి రాక్షసుని ఈ రోజున ఈ స్వామి అవతారంలో సంహరించడం జరిగింది. ఈ వీర వినాయకుడిని పూజించడం చాలా మంచిది. రేపు పంచమ వినాయకుడిగా అవతారాన్ని తీసుకుంటారు. 3వ తారీఖున ఏకాదశి రోజున మనం చేసేటటువంటి లక్ష్మీ గణపతి హోమం అనేది చాలా ప్రసిద్ధమైనది. ఈ హోమానికి అందరూ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.